అరుణాచలంలో చెత్త మేనేజ్మెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయింటెనెన్స్ ఇట్లుంటది. టెంపుల్ బయట నుంచి చూస్తే మస్తు కొడుతుంది మనకి. లోపల ఏముండదు, అంత డొల్ల. నేను దేవుడి విషయంలో అనట్లేదు, నేను జస్ట్ ఒక బయట మెయింటెనెన్స్ అండ్ గుడి నీట్నెస్ గురించి మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు డే 42 ఏ డే ఇన్ మై లైఫ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్ కి 4 గోపురాలు ఉంటాయి అనమాట. ఫస్ట్ గోపురం నుంచి అందరు ఎంట్రీ ఇస్తారు లోపలికి. ఇది వచ్చేసి ఫస్ట్ గోపురం. ఇది వచ్చేసి గోపురంలో పెద్ద ద్వారము. ఇందులో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. గుడి లోపలికి ఎంట్రీ ఇస్తాం. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 గోపురాలు సేమ్ ఉంటాయి అనమాట. అందుకే చాలా మంది ఎక్కడ బయటికి వెళ్ళాలి, ఎక్కడ ఎగ్జిట్ ఏందని కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. మాకైతే దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి 4 to 5.5 hours టైం పట్టింది. ఇక్కడ నేను కెమెరా ఆన్ చేయగానే మా ఫ్యామిలీ మొత్తం అందరూ హాయ్ చెప్తారు. లోపల ఫుల్ లైన్ ఉన్నాయి అనమాట దర్శనం. ఇక్కడ నుంచి మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం. 8 లింగాలు ఉంటాయి అనమాట. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నీరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఇది వచ్చేసి మెయిన్ అరుణాచలం టెంపుల్. ఉగ్ర రూపం శివుడు ఇక్కడ వెలిసినాడు.